హాయ్ సార్. సార్ హాయ్. ది ఈ మీటింగ్, ఈ కాన్ఫరెన్స్‌కి గల మోటివ్ ఏంటి సార్? కాన్ఫరెన్స్ యొక్క థీమ్ మోటివ్ తర్వాత మాట్లాడుకుంటే కాన్ఫరెన్స్ ఏంటంటేమ్మా ఇది వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ యొక్క ఇండియన్ నేషనల్ కమిటీ తరఫున జనాలకి పర్టికులర్గా మైనింగ్ సెక్టార్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి టెక్నాలజీస్ వస్తున్నాయి, మైనింగ్ సెక్టార్లో కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్లో కానీ ఎలా వస్తున్నాయి అనేది తెలియజెప్పడం అనే ఉద్దేశం కోసము రెగ్యులర్గా ఇంటరాక్షన్ నాలెడ్జ్ డిసిమినేషన్ కోసం ఏర్పాటు చేయబడ్డ కాన్ఫరెన్స్. దీనికి ఈరోజు ఎన్నుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి యొక్క ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్. సార్ ఏంటంటే ఎప్పుడైనా ప్రజలకి, దాని మీద ఆధారపడ్డ కార్మికులకి, పర్యావరణానికి అందరికీ మంచి చేయాలి. ఏ పని చేసినా కూడా ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్, ఎఫెక్ట్ అయిన పర్సన్స్కి మనం ఏదో జస్టిస్ చేయాలనే దాని ప్రకారము మైండ్ క్లోజ్ అనే టాపిక్ ఎన్నుకోవడం జరిగింది. అందుకని ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ చేస్తున్నాం. ఓకే. సార్ అంటే ఇప్పుడు ఈ ఫారినర్స్ నుంచి మనకేమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వస్తున్నాయంటారా? అంటే ఈ మైనింగ్కి సంబంధించి. మైనింగ్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ ఉన్నాయమ్మా. ఈరోజు ఉన్న టాపిక్ ఏదైతే ఉందో అది మైన్ క్లోజర్. దాంట్లో కూడా ఫారిన్ వాళ్ళ కొలాబరేషన్ తోటి మంచి పనులు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఆధారపడ్డ వాటికి రీపర్పసింగ్, అంటే మనం ఏదైతే బొగ్గు తీసేసినాక లేదా మినరల్ తీసేసినాక మిగిలిపోయినటువంటి ఏరియా వాయిడ్ కానీ డంప్ కానీ ఉంటే దాన్ని ఏ విధంగా మంచిగా ఉపయోగించుకోలేము, పర్యావరణానికి కానీ లేదా ఇంకే విధమైన సోలార్ పవర్ ప్లాంట్స్ దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళ కోసము ఫిషీ కల్చర్ అంటాం, అంటే మనం చేపల చెరువులు ఇలాంటివి పెంచడము, ఏదైనా పార్కులు తయారు చేయడము, ఏ విధంగా జనాలకు ఉపయోగపడుతుంది లేదా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉపయోగం ఉంటుంది అనుకునే దాన్ని ప్రమోట్ చేయడమే దీని ఉద్దేశం. ఈరోజు మనం వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్లో భాగంగా ఇంటర్నేషనల్ మైనింగ్ కాంగ్రెస్ ఈ కాన్ఫరెన్స్ని జరుపుకున్నాము. దీంట్లో ఏంటంటే మనము మైనింగ్, అటు కోల్ మైనింగ్ కానీ, బాక్సైట్ మైనింగ్ కానీ, ఐరన్ మైన్ కానీ, ఏ మైనింగ్స్ అయినా సరే మనము ఒక మైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అనేక మనకు అంటే ప్రైవేట్ ల్యాండ్ కానీ, ల్యాండ్ అక్విజిషన్ ద్వారా కానీ, ఫారెస్ట్ ల్యాండ్ కానీ డైవర్ట్ చేసేసి అక్కడ మైనింగ్ యాక్టివిటీ చేస్తాము. ఒకసారి మైనింగ్ అయ్యాక ఇటు కోల్ను మొత్తం తీసేసాక కానీ, బాక్సైట్ కానీ, ఐరన్ కానీ తీసేసాక ఆ ప్రాంతాన్ని మనం ఎట్లా అంటే యథాస్థితికి పాత టైంలో ఎట్లా ఉండింది, అక్కడ అడవులు ఉండిందా, లేకుంటే జీవరాశి ఉండిందా, లేకుంటే వాటర్ బాడీస్ ఉండిందా, దాన్ని ఎట్లా రిస్టోర్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఇంత బాగా చేయాలనేది ప్రకృతికి అండ్ ఒక పర్యావరణానికి తో పాటు దీన్ని యథాస్థితికి చేర్చడము, దానిలో భాగంగా ఈరోజు మైండ్ క్లోజర్ ఎలా చేయాలి అనే దానిపైన ఈ యొక్క ఇంటర్నేషనల్ సదస్సు ఉండింది. దీనికి అంతర్జాతీయ పరంగా కూడా అండ్ భారతదేశంలో ఉన్న కోల్ ఇండియా, మిగతా వేదాంత అనే అదాని, జేఎస్డబ్ల్యూ, జిఎంఆర్, ఆల్ ది కంపెనీస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మైనింగ్ సెక్టర్ వాళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. అండ్ సింగరేణికి వచ్చేస్తే ఇప్పటిదాకా మనం డోర్లీ ఒక ఓసీ మైన్ని క్లోజ్ చేశాము, మెడిపల్లో కూడా క్లోజ్ చేశాము. డోర్లీలో క్లోజ్ చేసిన దానికి మైనింగ్ క్లోజర్ యాక్టివిటీ ప్రకారం దాన్ని బాగా క్లోజ్ చేశాము, అందరూ దాన్ని అప్రిషియేట్ చేశారు. తర్వాత మెడిపల్లి ఓసీ మనం క్లోజ్ చేశాము. దాంట్లో ఒక పెద్ద వాటర్ బాడీ ఉంది. ఆ వాటర్ బాడీలో నెక్స్ట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ మనం పెట్టబోతున్నాము. అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా సమీప గ్రామ ప్రాంత వాళ్ళకి హెల్త్ వైజ్ కానీ, కమ్యూనిటీ వైజ్ కానీ, అటు కమ్యూనిటీ హాల్ కట్టించడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఆ తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కూడా వాళ్ళకి హెల్ప్ చేయడము, హనీబీ పార్క్స్ లాంటివి ఏర్పాటు చేయడము, ఆ తర్వాత మనము ప్రకృతిలో భాగంగా ప్రతి జీవికి ఒక ఎకోసిస్టమ్, ఒక వాతావరణం కల్పించడము, ఇటు పక్షులు ఉన్న, సీతకొక చిలుకలు ఉన్న, బటర్ఫ్లైస్ ఉన్న, హనీబీస్ ఉన్న, రెప్టైల్స్, సరీసృపాలు ఉన్న, అవి కూడా ఒక అనుకూల వాతావరణం చేయడం. దానిలో భాగంగా మనము హనీబీ పార్క్ ఏర్పాటు చేసాము. దానికి సంబంధించి అట్రాక్ట్ చేసి హనీబీని అట్రాక్ట్ చేసి అన్ని ప్లాంటేషన్ చేశాము. అలాగే బటర్ఫ్లైస్ చేశాము. తర్వాత సరీసృపాల కోసము ఒక రాళ్ళు రప్పలతో పాటు అలాంటి ఉండే ఒక వాతావరణాన్ని కల్పించాము. అండ్ మొన్ననే ఒక నీటి బిందువు జలసింధువులో భాగంగా 62 కొత్త వాటర్ బాడీస్, ఎగ్జిస్టింగ్ 40 బాడీలు, మొత్తం 105 వాటర్ బాడీస్ని క్రియేట్ చేశాము. దీనివల్ల అక్కడ ప్రాంతాల్లో ఒకే వాటర్ లెవెల్ పెరగడము అలాంటివి చేస్తున్నాము. ప్లస్ మైన్ వాటర్ నుంచి కూడా దాదాపుగా మనం 156 విలేజ్కి 4,50,000 మందికి ఒక వాటర్ సప్లై కూడా చేస్తున్నాము. ఇంకా అంటే కొంత సిఎస్ఆర్ ద్వారా లేకుండా మైన్ క్లోజర్ యాక్టివిటీ ద్వారా మనం మైన్ క్లోజర్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒక 14,000-1,500 కోట్ల రూపాయలకు జమ చేస్తాము. దాంట్లో ఇప్పుడు 25% కంపల్సరీ ఆ సమీప గ్రామ ప్రాంతాల కోసం వెచ్చించాలని చెప్పారు.
సో అది కూడా మంచి పరిమాణము. ఫర్దర్ కూడా ఒక ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ఎన్విరాన్మెంట్ కాపాడంలో సింగరేణి సంస్థ ముందుంటుందని తెలియజేస్తున్నాను. సార్ అంటే ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా కొత్తగా వచ్చేవి ఏమైనా? కొత్త ప్రాజెక్టు వస్తున్నాయి మనకి. ఇప్పటికీ కొన్ని ఓల్డ్ ప్రాజెక్ట్ ఏవైతే మనకు కోల్ రిజర్వ్స్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయో కొత్తవి మనకు వీకేఓసి కొత్తగూడెంలో కొత్త ఓసీ ప్రాజెక్ట్ వస్తుంది, ఎలందులో ఒక ఓసీ ప్రాజెక్ట్ వస్తుంది, పాతకున్న బెల్లంపల్లి గోరిటి అనే కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, అలాగే ఒరిస్సాలో మనకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ఏడాది మనం 22 మిలియన్ల టన్నుల బొగ్గు మనము అదనంగా వచ్చేటట్టు కొత్త ప్లాన్లకి కొత్త మైన్లకి మనం ప్లాన్ చేసుకున్నాము. సార్ కార్మికుల భద్రత కోసం ఇంకేమైనా తీసుకుంటున్నారా? మనకు నిజంగా దేశంలో ఏ సంస్థలో లేని విధంగా మనము సింగరేణిలో కార్మికుల కోసము 1,20,00,000 ఇన్సూరెన్స్ స్కీమ్ని ఏర్పాటు చేసుకున్నాము. దాంతోపాటు వీళ్ళకి అవుట్సోర్సింగ్ వాళ్ళకు 40 లక్షల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసుకున్నాము. దాంతోపాటు మన సింగరేణి సంస్థ కార్మికుల కోసము వాళ్ళకి క్వార్టర్స్ కానీ, వాటర్ సప్లై కానీ, గ్యాస్ సిలిండర్ కానీ అలాంటి అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాము. అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళకి ఏమైనా మరి గవర్నమెంట్ పరంగా కానీ ఇంకేమైనా ఉంటే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.